స్పెషల్ ఫోకస్. ఇక ఓటర్ జాబితాలో ఓటు ఉంటే సరిపోదు, లిస్ట్లో పేరుంటుందనే గ్యారంటీ ఉండాలి. ఇదే ఎస్ఐఆర్ లాగుతున్న లాజిక్. ఇదంతా కాదు, కానీ ముందు మనం ఎంత అలర్ట్గా ఉన్నాం? ఇదే ఇప్పటి ప్రశ్న. అసలు మీ దగ్గర ఓటర్ ఐడి ఉందా? గత ఎన్నికల్లో మీరు ఓటు వేశారు కాబట్టి మీ ఓటు భద్రంగానే ఉందని భావిస్తున్నారా? అయితే ఒక్క క్షణం ఆగండి. ఎందుకంటే ఎస్ఐఆర్ రాజకీయాలనే కాదు, జనాలను కూడా ఇప్పుడు ఓ కుదుపుతోంది. లక్షలాది ఓట్ల భవిష్యత్తును నిర్దేశిస్తోంది. మరి ఓటర్ జాబితాలో ఎవరి ఓటు ఉంటుంది, ఎవరి ఓటు పోతుంది, తాను ఓటరేనని ఎవరు ఎలా నిరూపించుకోవాలో మా ప్రతినిధి కిరణ్ అందించే గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా ట్రెండింగ్ నౌలో తెలుసుకుందాం. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇదొక ఎలక్టోరల్ ఎర్త్క్వేక్. అంటే లక్షలాది మంది ఓట్లపై ప్రస్తుతం ఒక రకమైన భయం కనిపిస్తోంది. ఏదో తెలియని ఆందోళన స్వరం వినిపిస్తోంది. ఓట్లపై, ఓటర్ జాబితాలో మన పేర్లపై సందిగ్ధత నెలకొంది. దాదాపు లక్షల మంది ఓట్లు డేంజర్ జోన్లో పడ్డాయంటూ విపక్షాలు అభ్యంతరం చెబుతున్న వేళ ఎస్ఐఆర్ ఏమంటోంది? తెలంగాణలో ఎస్ఐఆర్ ఓట్ల సవరణ ప్రక్రియతో ఓట్ల సంఖ్య బాగా తగ్గిపోతుందన్న అపనమ్మకాలకు కారణాలేంటి? లక్షలాది మంది ఓటర్ల రికార్డుల స్క్రూటీని వెనుక ఉన్న అసలు లెక్కలేంటి? సమగ్రమైన, పారదర్శకమైన ఓటర్ జాబితాలను రూపొందించాలనే లక్ష్యంతో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ కొనసాగుతోంది. 9 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ ప్రక్రియ చేపట్టాలని సిఈసి నిర్ణయించింది. గతంలో బీహార్లో చేపట్టిన తొలి విడత ఎస్ఐఆర్ విజయవంతమైందని ఈసీ చెప్పినా ఈ ప్రక్రియపై కొన్ని పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో అసలు ఎస్ఐఆర్ అంటే ఏమిటి, ఇందులో ఏం చేస్తారోనన్న ఆందోళన సర్వత్రా వినిపిస్తోంది. ఇప్పుడు వర్క్ లాగా చేస్తే బాగుంటుంది. మేము వెళ్ళి స్పెషల్గా ఫోన్ చేసినా కూడా మా దగ్గర లేదండి, ఆన్లైన్ వాళ్ళ ఫోన్లో సెర్చ్ చేస్తున్నారు. వాళ్ళ బూత్ నెంబర్ ఉంటేనే తెలుస్తుంది. తెక్మా వాళ్ళకి తెలియట్లేదు. 10 బూత్స్ ఉంటే ఒక బూత్లో వాళ్ళు ఒకరికే తెలుస్తుంది, తెక్మాలు ఎవరికి తెలియట్లేదు. ఓటర్ జాబితాలో సమగ్రతను, ఖచ్చితత్వాన్ని నిర్ధారించడానికి చేపట్టిన ఇంటింటి తనిఖీ కార్యక్రమం సాధారణంగా నిర్వహించే సవరణ కంటే ఇది చాలా డిఫరెంట్. ఓటర్ జాబితాలో అనర్హులు లేకుండా తొలగించడం ఇందులో ప్రధానమైనది. ముఖ్యంగా మరణించిన వారు, ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు లేదా అర్హత లేని వాళ్లను గుర్తించి తొలగించడం దీని ఉద్దేశం. అలాగే 18 ఏళ్లు నిండినా కూడా ఓటర్ జాబితాలో నమోదు చేసుకుని వాళ్లను గుర్తించి వాళ్లకు ఓటు హక్కు కల్పిస్తారు. ఒక ఓటరు ఒకటికి మించి ఇతర చోట్ల కూడా నమోదై ఉంటే వాళ్లను గుర్తించి తొలగించేస్తారు. సర్ప్రక్రియలో ఉన్న బీఎల్ఓస్ మరింత టైం పెట్టి ఫోకస్డ్గా కొంచెం ఎక్కువ టైం పెట్టి అపార్ట్మెంట్కి ఫ్లాట్కి అవసరమైతే ఎక్స్ట్రా సపోర్టింగ్ టీములు పెట్టుకొని కొంచెం అగ్రెసివ్గా టైమ్లీ పనిచేస్తే ఈ ప్రక్రియ అనేది విజయవంతంగా మరింత మందికి మెరుగ్గా అందించడం సాధ్యమవుతుంది. ఎస్ఐఆర్ ప్రక్రియలో బూత్ లెవెల్ ఆఫీసర్లదే కీలక పాత్ర. బిఎల్ఓలు ఇంటింటికి కనీసం 3 సార్లు వెళ్తారు. ప్రతి ఓటర్ వివరాలను వ్యక్తిగతంగా ధృవీకరిస్తారు. ఇప్పటికే ఓటర్గా ఉన్నవారు తమ వివరాలను నిర్ధారించడానికి కొత్త ఓటర్ల నమోదు కోసం ఫారం 6 నింపాలని చెబుతారు. లేదంటే తొలగించడానికి, మార్పులు చేర్పుల కోసం ప్రత్యేక ఫారాలను ఫిల్ చేయాలని సూచిస్తారు. 2002-2004 మధ్య చాలా రాష్ట్రాల్లో ఈసీ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహించగా దాన్ని కూడా ఇప్పుడు పరిగణలోకి తీసుకుని పోల్చి చూస్తారు. చివరి ఇంటెన్సివ్ రివిజన్ జాబితాలో తమ పేర్లు లేనివారు లేదా వారి తల్లిదండ్రుల పేర్లు లేనివారు తమ భారత పౌరసత్వం, వయస్సును రుజువు చేసే పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. డ్రాఫ్ట్ ఓటర్ జాబితా ప్రచురించిన తర్వాత అభ్యంతరాలు, ఫిర్యాదులను స్వీకరించి విచారించి పరిష్కరిస్తారు. అన్ని అభ్యంతరాలు పరిష్కరించిన తర్వాత తుది ఓటర్ జాబితాను ప్రచురిస్తారు. వెన్ కమ్స్ టు ఎస్ఐఆర్, ఇది ఎస్ఐఆర్ చాలా దేశానికి చాలా ఇంపార్టెంట్ అయిన వ్యవస్థ. దాన్ని చేయకపోవడంలో ఇంత లోపాలు ఎందుకు జరుగుతున్నాయో అర్థం కావట్లేదు. మొదట్లో సెంట్రల్ ఇది ఇనిషియేటివ్ తీసుకొచ్చినప్పటికీ ఈ అపోజ్ చేస్తున్నారు. అదే కారణంతో ఇక్కడ అపోజిషన్ గవర్నమెంట్లు ఉన్నాయి కాబట్టి నేను అపోజ్ చేస్తున్నారని ఒక అపోహ జరుగుతున్నది. నాకు ఇప్పటిదాకా తెలియదు. నేను ఇంకా ఎవరికి మెసేజ్ పెడదాం అనుకుంటున్నాను, ఇప్పటిదాకా ఎవరు ఫోన్ చేయలేదు. కాబట్టి ఇది వీళ్ళ వ్యవస్థలో కొంత లోపం ఉంది. అంటే దీని వ్యవస్థలో లోపం ఉందంటే వీళ్ళకి ఆన్ స్పిరిట్ వర్క్ చేయట్లేదని ఒక ఫీలింగ్ వస్తున్నది. ఓటర్ల జాబితాలో నకిలీలు, అనర్హులు లేకుండా చూడాలనే రాజకీయ పార్టీల డిమాండ్ల కారణంగానే ఈ ప్రక్రియ అవసరమైందని ఈసీ చెబుతోంది. రాజకీయ పార్టీల అభ్యంతరాల నేపథ్యంలో ఈ ప్రక్రియను మరింత సమ్మిళితంగా చేయడానికి మార్పులు చేశామని స్పష్టం చేస్తోంది. గాజుల రామారావులు వేస్తున్నారు. మా అడ్రస్లు అన్నీ ఇక్కడ ఉన్నా కూడా గాజుల రామారావు నాకు ఓటు ఇచ్చారు. ఇక్కడ వేయడానికి నాకు పవర్ లేదు. మరి అది పొజిషన్. అందువల్ల మీరు దాని కోఆపరేషన్ మేము చేస్తాను, అందరూ సహకరిస్తారు. దాని గురించి ప్రశ్న కాదు. అంటే ఈ టైం చాలా షార్ట్ పీరియడ్.
సమగ్రత, పారదర్శకతను లక్ష్యంగా చేసుకున్న ఈ ప్రక్రియ అర్హులైన పౌరులు అందరికీ ఓటు హక్కు దక్కేలా చూసే విషయంలో ఖచ్చితత్వం, సమ్మిళితత్వం మధ్య సమతుల్యత సాధించడంపైనే దీని విజయం ఆధారపడి ఉంటుంది. ప్రతిపక్షాల భాగస్వామ్యం, ఈసీ పర్యవేక్షణ ఈ బృహత్ కార్యక్రమంలో కీలక పాత్ర పోషించనున్నాయి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఓటర్ జాబితాలో సమగ్రతను, ఖచ్చితత్వాన్ని నిర్ధారించడానికి చేపట్టిన ఇంటింటి తనిఖీ కార్యక్రమం. సాధారణంగా నిర్వహించే సవరణ కంటే ఇది చాలా డిఫరెంట్. ఓటర్ జాబితాలో అనర్హులు లేకుండా తొలగించడం ఇందులో ప్రధానమైంది. ముఖ్యంగా మరణించిన వారు, ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు లేదా అర్హత లేని వాళ్లను గుర్తించి తొలగించడం ఉద్దేశం. అలాగే 18 ఏళ్లు నిండినా కూడా ఓటర్ జాబితాలో నమోదు చేసుకుని వాళ్ళను గుర్తించి వాళ్లకు ఓటు హక్కు కల్పిస్తారు. ఒక ఓటరు ఒకటికి మించి ఇతర చోట్ల కూడా నమోదై ఉంటే వాళ్ళను గుర్తించి తొలగించేస్తారు. కానీ అనుమానాలే వేరుగా ఉన్నాయి. అవేంటో మా ప్రతినిధి కిరణ్ అందించే గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా తెలుసుకుందాం. పల్లి కావచ్చు, షేర్లింగంపల్లి కావచ్చు, అంతేకాకుండా కుత్బుల్లాపూర్తో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల కొంత ఆంధ్ర సెటిలర్స్ ఓటర్స్ అనేది చాలామంది ఉంటాయి. అయితే ఆ ఆంధ్ర సెటిలర్డ్ ఓటర్స్లకు సంబంధించినటువంటి అంశంలో చాలా ఏళ్ల కాలం 25-30 ఏళ్ల నుంచి ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఓటేస్తున్నారు. కానీ బిఎల్ఓల కొంత నిర్లక్ష్యం వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. అసలు ఈ షేర్లింగంపల్లి నియోజకవర్గం కావచ్చు, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కావచ్చు, కూకట్పల్లి నియోజకవర్గాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది, అసలు సక్రమంగా ఎన్యుమరేషన్ ఫారాలు అందుతున్నాయా? మనతో మాట్లాడడానికి బూత్ లెవెల్ ఏజెంట్ శ్రీకాంత్ గారు మనతో పట్టున్నారు. సార్, ఏంటి పూర్తిగా బిఎల్ఓలు కొంత నిర్లక్ష్యం వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ చాలామంది ఆంధ్ర సెటిలర్ ఓటర్స్ చాలామంది ఉంటారు, కానీ వాళ్ళకు ఇవ్వటంలో చాప్యం జరుగుతుంది. వాళ్ళు దగ్గరికి వచ్చి తీసుకొని పోవాలంటూ కూడా వాళ్ళకు ఒత్తిడి చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ తాజా పరిస్థితి ఎట్లా ఉంది, మీరు ఏం చెప్తారు సార్? గ్రౌండ్ లెవెల్లో మీరు దాదాపు 4-5 రోజుల నుంచి తిరుగుతున్నారు కదా, ఏం చెప్తారు? స్పెషల్ రివిజన్, ఇంటెన్సివ్ రివిజన్ అనేటువంటిది ఓటర్ లిస్ట్ని సవరించాలి, ఒక పారదర్శకమైనటువంటి ఓటర్ లిస్ట్ కావాలని చెప్పి ఉద్దేశంతో ఏదైతే చేసిర్రో అది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో చెప్పగలను సరిగ్గా అమలు అవ్వట్లేదు. ప్రత్యేకంగా షెల్లింగంపల్లి నియోజకవర్గం చూసుకుంటూ ఉంటే మనకు 30 రోజులు ఇది ప్రోగ్రామ్ అని చెప్పారు, కానీ 4 రోజుల వరకు కూడా ఎన్యూమరేషన్ ఫామ్స్ రాలేవు. ఈ విషయం మీద నేను డీసీ గారిని, ఆల్విన్ కాలనీ డీసీ గారితో మాట్లాడితే ఫామ్స్ రాలేవు సార్, డిలే ఉందని చెప్పారు. సో 30 రోజులలో ఆల్రెడీ 4 రోజులు అయిపోయింది, ఈ రోజు వచ్చినాయి ఫామ్స్ అని చెప్తా ఉన్నారు. మరి ఈ 26 రోజులలో బిఎల్ఓ చేయాల్సినటువంటి పని ఏంటంటే ప్రతిరోజు 50 చొప్పున ఎన్యుమరేషన్ ఫామ్స్ ఇచ్చి అవి ఫిలప్ చేయాలా. మనకు ప్రతి బూత్కి 1300 ఓట్లు, 1250 నుంచి 1300 ఓట్లు ఉన్నాయి ఇక్కడ. సో అవన్నీ ఫిలప్ చేయడానికి టైం సరిపోదు. ఎందుకంటే ప్రత్యేకంగా దీని మీద బిఎల్ఓలకి సరి అయినటువంటి అవగాహన లేదు, వాటికి ట్రైనింగ్ లేదు. ఇప్పుడు వాళ్ళు వెళ్ళినప్పుడు ప్రజలు అడిగేటువంటి ప్రశ్నలకు వాళ్ళు జవాబు చెప్పడానికే టైం అయిపోతుంది. 50 ఫామ్లు నింపేయడానికి టైం సరిపోవట్లేదు. రెండోది ఏంటంటే ప్రజల్లో ఇది చాలా ప్రాథమికమైన ఓటు అనేది ప్రాథమికమైన హక్కు. దాని మీద ప్రజల్లో చైతన్యం చేయాల్సినటువంటిది, అవగాహన కలిగియాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ రకంగా ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ ప్రజల్లో అవగాహన చేయడానికి కానీ ఎలాంటి చొరవ తీసుకోలేదు. కనీసం హెల్ప్ డెస్క్లు కూడా పెట్టలేదు. ఈ బిఏలోనే ఫామ్ ఇవ్వాలి, బిఏలోనే ఫామ్ కలెక్ట్ చేసుకోవాలి, నింపాలి. అది నింపుతుంటే వాళ్ళు అడిగిన ప్రశ్నలకు జవాబు ఇవ్వాలా. ఆ జవాబు ఇద్దామంటే ఈ బిఏలో కూడా సరైన విధంగా ట్రైనింగ్ లేక వాళ్ళు జవాబు చెప్పలేక ఉన్నారు. కొంతమంది ఎవరైతే ఆంధ్రాకు సంబంధించినటువంటి ఓటర్లు వాళ్ళకు ఫామ్ సరిగా రాలేదు, మా దాంట్లో 61 ఫ్లాట్లు ఉన్నాయి, కానీ కేవలం 2-3 మాత్రమే ఇచ్చారు, వాళ్ళే మమ్మల్ని పిలిపించుకొని ఫామ్స్ ఇస్తున్నారు తప్ప ఇంటికి వచ్చి వెరిఫికేషన్ చేసుకొని మాకు ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వట్లేదని చెప్తున్నారు. గ్రౌండ్ లెవెల్ ఎట్లా ఉంది? నిజమే, ఇది చెప్తుంది కరెక్టే. ఒకటి డిలే, రెండోది వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నటువంటి వ్యక్తులకి ఫోన్లు చేస్తూ ఉన్నారు, చేసి పిలిచి ఫామ్లు తీసుకుపోమని చెప్తా ఉన్నారు. కొందరు గలిచి ఇస్తూ ఉన్నారు, కానీ వాళ్ళు డోర్ టు డోర్ వెళ్ళి అది హౌస్ నెంబర్ బట్టి ఆ ఎన్యూమరేషన్ ఫామ్ చూసి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ వీళ్ళు కూర్చున్న దగ్గరనే పనిచేసి వాళ్ళే పోయి ఇవ్వాలి కదా ఫామ్స్ అని, వాళ్ళే పోయి ఇవ్వాలా, డోర్ టు డోర్ పోవాలా, 3 సార్లు, లేకపోతే 3 సార్లు పోవాలి అనేటువంటి నిబంధన ఉంది. ఆ నిబంధనకు అంత తూట్లు పొడుస్తూ వాళ్ళు ఇప్పటికీ 5 రోజులు అయిపోయింది, అయినా కానీ వాళ్ళు ఇప్పుడు దాకా కూడా ఇంటింటికి పోవట్లేదు. తెలిసిన వాళ్ళకి ఫోన్లు చేస్తూ ఉన్నారు, రమ్మంటారు, కలిసిన వాళ్ళకి ఇస్తారు, అంతేగాని ఇంటింటికి పోయేటువంటి పరిస్థితి లేదు, అవగాహన లేదు. ఉదాహరణకి ఇంకోటి ఇందులో ఒక సమస్య ఏంటంటే ఇప్పుడు బర్త్ సర్టిఫికేట్ కావాలి. బర్త్ సర్టిఫికేట్ చాలామంది దగ్గర లేదు. చదువుకున్న వాళ్ళకు 10th క్లాస్నే బర్త్ సర్టిఫికేట్ రీడ్ చేయమని గతంలో గవర్నమెంట్ ఆర్డర్స్ ఉన్నాయి, కానీ చదువుకున్న వాళ్ళ పరిస్థితి, చదువుకోలేని వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ తన బర్త్ సర్టిఫికేట్ లేవు కదా, ఈ విషయం మీద క్లారిటీ లేదు. రెండోది, ఇక్కడ బతకడానికి సొంత ఇల్లు లేనటువంటి నిరుపేదలు చాలామంది ఉన్నారు, వాళ్ళకి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ లేదు, ఎందుకంటే వాళ్ళు నోమాడ్స్ లాగా మూవ్ అవుతూ ఉంటారు.
మరి ఆ రకంగా వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళకు నీ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఇయ్యి, బర్త్ సర్టిఫికేట్ ఇయ్యి అన్నప్పుడు వాళ్ళు ఈ సర్టిఫికేట్స్ లేనప్పుడు మరి ప్రత్యామ్నాయం ఏంది అనేటువంటి విషయం మీద ఈ బిఎల్ఓలకు అవగాహన లేదు. ప్రజల్లో చైతన్యం చేయాలని, ప్రజలకు హెల్ప్ చేయడానికి ఒక హెల్ప్ డెస్క్స్ కూడా ఈ ప్రభుత్వం పెట్టలేదు. కానీ టైం లిమిట్ మాత్రం 1 month అన్నది. విదిన్ 1 month మీరు అప్లై చేయాలన్నారు. ఇవన్నీ 1 monthలో అప్లై చేయడం సాధ్యం కాదు. ఈ నిర్లక్ష్యం వల్ల, ఈ యొక్క గవర్నమెంట్ ప్రిపేర్డ్నెస్ లేకపోవడం వల్ల ఓట్లు పోయేటువంటి ప్రమాదం ఉంది. అయితే కాకపోతే పార్టీ తరఫున, బీఆర్ఎస్ పార్టీ తరఫున కేటీఆర్ గారు ప్రతి నియోజకవర్గంలో ఎస్ఐఆర్ మీద అవగాహన సదస్సులు చేసి కొంచెం అవగాహన చేసే ప్రయత్నం చేసిరే. కానీ ఆ మీటింగ్కి ఎంతమంది వస్తారండి? ఒక 5,000-10,000 మంది వస్తారు. కానీ ప్రజానికానికి అవగాహన చేయడానికి ఎస్ఐఆర్ ముందే వస్తుందని కొన్ని నెలల ముందు తెలిసినప్పుడు ప్రభుత్వం మొద్దు నిద్రలు ఎందుకు ఉంది? దాని మీద ఎందుకు తీసుకోలేదు కేరు? అంటే నాకు అనిపిస్తుంది బడేబాయి చోటేబాయి రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఇట్లా గతంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే చాలా వరకు పార్టీకి సంబంధించినటువంటి అంశాలు అనుకూలంగా ఉంటాయి. కానీ ఆ ఆంధ్ర సెటిలర్ ఓటర్స్లు అంతా కూడా ఒక పార్టీకి అనుకూలంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇవ్వకూడదనే ఒక నిర్ణయం ఏమైనా ఉందనుకోవచ్చా? తప్పకుండా దుర్మార్గమైనటువంటి ఆలోచన కూడా నడుస్తోంది. ప్రజల్లో ఒక మార్పు అనేది చూస్తూ ఉన్నాం. ప్రజలు మార్పు కోరుకుంటా ఉన్నారు. ఈ మార్పు గ్రహిస్తే గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ప్రజలు ఇప్పుడు 2.5 పాలనలో రేవంత్ రెడ్డి వైఫల్యాన్ని చూసి ప్రజలు మార్పు కోరుకుంటా ఉన్నారు. ఈ వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో సరైన విధంగా వాళ్ళు గుణపాఠం చెప్తారనేటువంటి ప్రమాదం ఉందని భయపడి ఉద్దేశపూర్వకంగానే ప్రజల్లో అవగాహన చేయకుండా, సరైన విధంగా ఫామ్స్, ఎన్యూమరేషన్ ఫామ్స్ వాళ్ళకు అందకుండా ఈ రకంగా కుట్రపూరితంగా చేస్తుందని మాకు అనుమానం కలుగుతూ ఉంది. మీరేం చెప్తారు సార్? చెప్తే కూడా ఈరోజు వస్తున్నాం, రేపు వస్తున్నాం అంటారు, ఫామ్స్ వస్తారేమంటారు. పైనుంచి కూడా గవర్నమెంట్ ఫామ్స్ ఇంతవరకు డిస్ట్రిబ్యూట్ చేయలేదని చెప్తున్నారు. ఎందుకంటే ఇది 1 month ప్రోగ్రామ్ ఉంది, ఇంతవరకు చేయలేదు. 5 రోజులు అయిపోయింది. ఇంకోటి ఇచ్చిన ఆ మధ్యకాలంలో వాళ్ళు ఫిలప్ చేయాలంటే కూడా ఇబ్బందికరం అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి ముందు ఇస్తే ముందు అయిపోతుంది. వీళ్ళు త్వరగా ఇస్తే త్వరగా చేస్తారు. కానీ వాళ్ళు లేట్గా ఇచ్చేసి వాళ్ళు ఏం రాస్తారో వాళ్ళకి తెలియదు, వీళ్ళకి తెలియదు. అసలు ఆ ఫామ్స్ ఎవరిస్తున్నారో వాళ్ళకి అవగాహన లేదు. బెస్ట్ పాయింట్ ఏంటంటే వాళ్ళని అవగాహన, వాళ్ళకి ఒక ట్రైనింగ్ పెట్టి వాళ్ళకి అవగాహన లేదు. వాళ్ళు ఏంటంటే ఎవరిని పడితే వాళ్ళని పంపుతున్నారు, 4 రూపాయలు ఇచ్చేసి ఎవరిని పడితే వాళ్ళని పంపుతున్నారు. స్కూల్ వాళ్ళను, కాలేజ్ వాళ్ళని పంపుతున్నారు, ప్రైవేట్ వాళ్ళని పంపుతున్నారు. దానివల్ల ఏంటంటే చాలా ప్రమాదకరమైన విషయం. ఆ విషయంలో ఏంటంటే ఓట్లు పోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గవర్నమెంట్ కళ్ళు తెరుచుకొని ఇమ్మీడియట్లీ వాళ్ళని సరైన ఆఫీసర్లను పంపించి న్యాయంగా చేయాలి. చేసినది కూడా ఎలా ఉండాలంటే అందరికీ కూడా ఫామ్స్ డిస్ట్రిబ్యూట్ చేసే రకంగా చేయాలి. అది కూడా బిఫోర్ చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా ఎన్యూమరేషన్ ఫారాలు అనేది పూర్తి స్థాయిలో అందకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తుంది. ఎందుకంటే చాలామంది కూడా ఆ బిఎల్ఓలకు సరైనటువంటి అవగాహన లేకపోవడం, ట్రైనింగ్ ఇవ్వకపోవడం, వాళ్ళు ఇతరత్ర పనులు, ప్రైవేట్ పనుల్లో కూడా మునిగి తేలుతుండడంతో ఇందుకు సంబంధించినటువంటి అంశాల్లో చాలామందికి ఏదైతే సెటిలర్స్ ఉన్నారో వాళ్ళకి ఇప్పటి వరకు కూడా అందుబాటులో లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తుంది. ఎన్యూమరేషన్ ఫారం అనేది ఖచ్చితంగా అందుబాటులో ఉంచి త్వరగా అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళందరికీ ఇవ్వాలంటూ కూడా కోరుతా ఉన్నారు. ఒక కుట్రపూరితంగానే రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతుందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిజాంపేటలో చాలామంది సెటిలర్స్ కూడా ఉంటారు. అయితే ఎన్యూమరేషన్ ఫారంలు కూడా బిఎల్ఓలు ఇంటింటికి వెళ్ళి ఇస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో బిఎల్ఓ కళావతి కూడా ఉన్నారు మనతో మాట్లాడడానికి. మొత్తం ఎంతమంది మీ లిస్టులో ఉన్నారు? ఓటర్లు ఎంతమంది లిస్టులో ఉన్నారు? ఎంతమంది వరకు ఇప్పటివరకు ఇచ్చారు? 250 వరకు ఇచ్చినాం సార్. 1500 ఉన్నారు. ఓకే, రోజువారీగా రెస్పాన్స్ ఎట్లా ఉంది? చాలామంది కొంతమంది షిఫ్టింగ్ పర్పస్లో కావచ్చు, షిఫ్ట్ కూడా అయ్యారు సార్. కొంతమంది డెత్ అయ్యారు. కానీ డైలీ మనకి 100 అంటే కాదు సార్. డోర్ టు డోర్ వెళ్తే ఒక మెంబర్కి ఎక్స్ప్లెయిన్ చేసేసరికి 20 minutes అక్కడే అవుతుంది సార్. ఆ డోర్ వెరిఫికేషన్ చేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చేలోపు 20 minutes అక్కడే అయిపోతుంది. మాకేం చేస్తారంటే డైలీ 100-200 చేయాలని చెప్పి ప్రెజర్ పెడుతున్నారు. ఇక్కడ ఇది సీరియల్ నెంబర్ వైజ్ లేదు. ఒక ఇల్లు ఒక చోటు ఉంటుంది, ఒక ఇల్లు ఒక చోటు ఉంటుంది. మాకు కొంచెం కష్టం అవుతుంది సార్. మాకు టైం కూడా పీరియడ్ తక్కువ ఇచ్చిర్రు, 1 month ఇచ్చిర్రు. ఆ లోపు అవుతుందో కాదో కూడా తెలియదు. ఓకే, అంటే ఇక్కడ లోకల్గా అంటే వేరే ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు మీకు ఎక్కువ తగులుతున్నారా, లేదంటే ఇక్కడే ఉన్న వాళ్ళు చాలామంది ఆఫీస్లోకి వెళ్ళిపోవటం కావచ్చు, లేదంటే ఇతర పనుల కోసం వెళ్ళిపోయిన వాళ్ళు కావచ్చు, ఆంధ్రాలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఇక్కడ ఉన్నారు సార్. డోర్ లాక్స్ ఉన్నాయి, చాలా డోర్ లాక్స్ వస్తున్నాయి, షిప్స్ వస్తున్నాయి. మళ్ళీ పక్కన వాళ్ళ అపార్ట్మెంట్ల వాళ్ళని కానీ లేదంటే ఉన్నటువంటి ఎవరైనా పక్కన కనుక్కునేటువంటి ప్రయత్నం చేశారా? చేసినాం సార్. వాళ్ళు కొంతమంది రెస్పాండ్ అవుతారు, కొంతమంది కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయా? వాళ్ళ కాంటాక్ట్ చేసేటువంటి ప్రయత్నం మేము సెర్చ్ చేసి కొడితే కొన్ని రాంగ్ నెంబర్స్ వస్తున్నాయి సార్. లేదు అంటే వాళ్ళు మేము షిఫ్ట్ అయిపోయినాం, ఇంతకుముందు వాళ్ళు మా దగ్గర రెంట్కు ఉండే ఇట్లా చెప్తున్నారు. 5 రోజులు అవుతుంది, ఇవాటికి 5 రోజులు అనుకోవచ్చు. 5 రోజుల నుంచి ఎన్ని ఫామ్స్ ఇచ్చారు? ఎంతమంది ఇచ్చిన సార్? 250 ఫామ్స్ ఇచ్చాను. 250 ఫిలప్ చేసేసాను వాళ్ళకి.
ఆల్రెడీ స్కాన్ చేశాను. ఇంకా ఎన్ని ఉన్నాయి ఇవ్వడానికి, ఎన్ని ఉన్నాయి? ఇంకా 1300 దాకా ఉంటాయి సార్. ఇప్పుడు ఇంకా 24 రోజుల టైం ఉంది. 24 రోజుల టైంలో అందేటువంటి అవకాశం ఉంటుందా? అందుతాయి సార్, మ్యాక్సిమం 1000 అయినా అందుతాయి. చాలామంది కొంతమంది ఉన్నటువంటి వాళ్ళు షిఫ్టింగ్ అడ్రస్లో ఉన్నటువంటి డోర్ లాక్ చేసినటువంటి వాళ్ళు కావచ్చు, చనిపోయినటువంటి వాళ్ళు కావచ్చు, అంతేకాకుండా మొబైల్ నెంబర్స్ ఉన్నప్పటికీ కూడా కనీసం ఆ మొబైల్ నెంబర్స్ కొంతమందికి కాంటాక్ట్ కలవట్లేదు, చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పటివరకు 250 ఫామ్లు మాత్రమే అందించాము, వాళ్ళ నుంచి కలెక్ట్ చేసుకున్నామని కూడా బిఎల్ఓ చెప్తా ఉన్నారు. నెల రోజుల ప్రక్రియలో చాలా ఫామ్స్ను అందించలేకపోతున్నామంటూ కూడా బిఎల్ఓ చెప్తా ఉన్నారు. అసలు ఈ ప్రక్రియ ఎలా జరుగుతుంది? ఓటు ఉండి జాబితాలో పేరు లేకపోతే ఎలా? తరచూ చిరునామా మార్చేవారి పరిస్థితి ఏంటి? నగరాలకు వలస వెళ్లిన వారి లెక్క ఏంటి? అద్దె ఇళ్లలో ఉండేవారు ఏం చేయాలి? ఇలాంటి వారి పేర్లు పరిశీలనలో పడే అవకాశం ఉంది. ఇదే తెలంగాణలో రాజకీయ వేడికి కారణమవుతుంది. సెటిలర్ల 2 ఓట్ల సిద్ధాంతానికి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చెక్ పెట్టనుంది. ఎన్నికల వేళ సొంతూరో వలస వచ్చిన ఊరో తేల్చుకోవాల్సిన సమయం వచ్చేసింది. దీనిపైనే వ్యక్తమవుతున్న అసలు ఆందోళన ఏంటో మా ప్రతినిధి కిరణ్ ద్వారా తెలుసుకుందాం. ప్రస్తుతం మనం నిజాంపేటలో ఉన్నటువంటి సత్యం హైట్స్లో ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్లో చాలామందికి దాదాపు 350 ఫ్లాట్లు, అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఇక్కడ వచ్చేటువంటి ఎవరైతే ఉన్నారో ఆ బిఎల్ఓలు ఇప్పటివరకు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వలేనట్టుగా చెప్తున్నారు. గతంలో మేము చాలాసార్లు ఓటేసాము, కేవలం 5 మందికి మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి ఎన్యూమరేషన్ ఫారాలు ఇచ్చారు, కానీ తమకు రాలేదంటూ కూడా చెప్తున్నటువంటి సందర్భాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనతో కొంతమంది ఉన్నారు, కూడా వారితో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి సార్ ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి? సార్, ఈ కాలనీ ఏర్పడి 18 ఇయర్స్ అయింది. ఓకేనా, 18 ఇయర్స్గా నేను ఇక్కడే ఉంటున్నాను. నేను ఫస్ట్ ఆక్యుపెంట్ని ఇక్కడికి సత్యం హైట్స్కి. ఇక్కడ వచ్చిన తర్వాత మేము అసెంబ్లీ, పార్లమెంట్, ఈవెన్ మన లోకల్ పంచాయతీ ఎలక్షన్స్ అన్నీ కూడా మేము ఓటు వేయడం జరిగింది. మొన్న 3 డేస్ బ్యాక్ ఒక ఆఫీసర్ వచ్చారు. వారి దగ్గర ఖాళీ 5 ఫామ్స్ మాత్రమే ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఆ 5 ఫామ్స్లో ఇప్పుడు మీరు చెప్పారు కదా, 5 ఫామ్స్లో ఒక ఫ్యామిలీ లేరు, అంటే 2 ఓట్లు ఇక్కడ వాళ్ళకి డీటెయిల్స్ తీసుకోలేకపోయారు. ఇంకో ముగ్గురికి ఫామ్స్ ఇచ్చేసి వెళ్ళారు. బట్ ఇక్కడ ఏంటంటే 357 అపార్ట్మెంట్లు ఉన్నాయండి. 357 అపార్ట్మెంట్స్కి అట్లీస్ట్ ఫ్యామిలీకి 2 వేసుకున్నా కూడా యావరేజ్ ఉన్న సో 700+ ఓట్స్ ఉంటాయి ఇక్కడ. సో నేను అనేది ఏంటంటే ఈ కాలనీ వైజ్, ఈ కాలనీకి సత్యం హైట్స్ తీసుకుంటే సత్యం హైట్స్కి మొత్తం ఇంతకుముందు ఆల్రెడీ మనం ఓట్స్ వేస్తున్నాం కాబట్టి ఇక్కడ వాటి డీటెయిల్స్ అయినా తీసుకొని అన్ని ఫామ్స్ ఒకేసారి వీకెండ్లో కనుక పంపిస్తాయి, సాటర్డే సండే పంపిస్తే అందులో ఆల్మోస్ట్ అందరూ ఎంప్లాయీసే. అంచేది వీక్ డేస్లో వచ్చినా ఎవరు పంపించినా ఎవరు దొరకరు. నవడేస్ ఇంకోటి ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ చేసే పరిస్థితి, చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు, ఎవరు ఉండరు. సో లేకపోతే ఇంకా పెద్ద పిల్లలు కాలేజీకి వెళ్ళే టైం పరిస్థితి. సో అందుకని ఏంటంటే వీకెండ్స్లో పంపిస్తే చాలా సాఫ్ట్వేర్ వాళ్ళందరూ 5 డే వీక్ ఉంటుంది, మిగతా వాళ్ళు సండే కూడా అవైలబుల్ ఉంటారు. వీళ్ళు మొత్తం కంప్లీట్ చేసుకొని రావచ్చు, అట్లీస్ట్ 70 to 80% కంప్లీట్ చేసుకోవచ్చు అండి. అలా కాకుండా వీక్ డేస్లో వచ్చి దట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మొన్న వచ్చారు ఒక ఆఫీసర్, 4 ఫామ్స్ పట్టుకొని వచ్చారు, 5 తీసుకొని వచ్చారు, మళ్ళీ ఇంకొక ఆయన వస్తారు. ఇప్పుడు టైం చూస్తే షార్ట్ స్పాన్, మీరు 20 చెప్పారు, 20-25 డేస్లో కంప్లీట్ కావాలని. ఖచ్చితంగా ఇది అవ్వడం కష్టం. ఇంకోటి ఏంటంటే దీన్ని 2002 ప్రామాణికంగా తీసుకున్నాం అని చెప్తున్నారు. 2002 ప్రామాణికం, 2002 ఈ కాలనీయే లేదండి. మేము ఉన్నాడు ఫర్ 2002 వనస్థలపురంలో ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ ఉంటున్నాం, 18 ఏళ్ళకి ఇక్కడ ఉంటున్నామండి. సో దీని గురించి ఏంటంటే మా రిక్వెస్ట్ ఏంటంటే ప్రభుత్వానికి, ప్రామాణికం అన్నది రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్ని ఓకే అప్పుడు ఓటు ఎవరైతే ఉన్నా వాళ్ళు ప్రామాణికంగా తీసుకుంటే, ఓటు వినియోగించుకున్న వాళ్ళు కాదండి, ఓటు హక్కు ఉన్నవాళ్ళని ప్రామాణికంగా తీసుకుంటే దెన్ చాలా వరకు అందరికీ కూడా న్యాయం జరుగుతుందని మా అభిప్రాయం. అదండి. మీరేం చెప్తారు సార్? చాలామందికి ఇప్పుడు 2002 ప్రకారంగా అయితే ఇక్కడ ఎవరికి ఓటు లేదండి, ఒక 4 3 ఉంది. అవి కూడా వాళ్ళ అప్లికేషన్ తీసుకునేరు, మళ్ళీ నేటివ్ ప్లేస్కి వెళ్ళి అవన్నీ సరి చేసుకుని రావాలంటే ఇప్పుడు అది అంత కష్టం. వాళ్ళు వెళ్ళి ట్రై చేయరు, అసలు నేటివ్ ప్లేస్కి వెళ్ళాలంట కదా, మళ్ళీ అక్కడి నుంచి తీసుకురావాలంట కదా. అవి ఇప్పుడు ఈ లాస్ట్ టైం మన అసెంబ్లీ ఎలక్షన్లకి చేసిన ఓటర్స్ అయితే అందరూ అవైలబిలిటీ, ఇక్కడ అందరికీ ఓట్లు ఉన్నాయి, మొత్తం 350 ఫ్యామిలీకి ఓట్లు ఉన్నాయి మన ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్లకి. అది ప్రామాణికంగా తీసుకుంటే అందరికీ న్యాయం జరుగుతుంది. దీనికి కారణం ఏంటి అనుకుంటున్నారు సార్? చాలా మందికి రాలేదంటే వివిధ కారణాలు ఉండొచ్చు. దీంట్లో 2002 కారణం, 2002 కారణం. కొంతమందికి 2 చోట్ల ఓట్లు ఉన్నాయి కాబట్టి ఆ కోణంలో కూడా ఓట్లు తొలగించేటువంటి అవకాశం ఉందని కూడా కొన్ని ఆరోపణలు వినిపిస్తాం. నేను 3 years అయిందని ఇక్కడికి వచ్చి, అక్కడ ఆల్రెడీ ఓటు క్యాన్సిల్ అయింది మాది వైజాగ్లో. తర్వాత ఇక్కడ ఓటు మన కొత్త ఓటు తీసుకున్న ఎమ్మెల్యే ఎంపీ రెండు వాటికి ఓటు వేసాం మేము. అలాగ ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. అందుకని వాళ్ళు బిఎల్ఓలు కావచ్చు, లేదంటే ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు కూడా ఉంటారు, వాళ్ళని కలిసేటువంటి ప్రయత్నం చేశారు, వాళ్ళని కాంటాక్ట్ అయ్యేటువంటి ప్రయత్నం కాంటాక్ట్ చేయలేదండి మేము.
ఇక్కడికి వచ్చిన వాళ్ళతోటే చెప్పాం అది. వాళ్ళు పర్సనల్గా వెళ్ళి ఇప్పటి వరకు 5గురికి ఇచ్చారన్నారు కదా, ఆ వచ్చినటువంటి బిఎల్ఓని కనుక్కునేటువంటి ప్రయత్నం చేశారు, వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు అంటే మేము అప్పటికి వచ్చి వెళ్ళిపోయారు, తర్వాత తెలిసింది మాకు ఇది. నిజాంపేటలో ప్రస్తుతం బిఎల్ఏ సతీష్ గారు ఉన్నారు. అసలు ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఎంతమందికి ఎన్యూమిరేషన్ ఫారాలు అందాయి, ఆ బిఎల్ఓల పరిస్థితి ఎట్లా ఉంది, అసలు ఆంధ్ర సెటిలర్స్ ఎక్కువగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఓట్లు తొలగించేందుకే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కొనసాగుతుందని కూడా మనకు అర్థం. మొత్తం మనతో మాట్లాడడానికి బిఎల్ఏ సతీష్ గారు మనతో పడుతున్నారు. ఏంటి సార్ ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి? బిఎల్ఓలు టైంకి రావడం లేదు. ఆ బిఎల్ఓలు ఒకవేళ టైంకి వచ్చినా కానీ అక్కడికి వెళ్ళే వారికి అందరూ ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు. ఎవరైనా దొరికితే సాటర్డే సండేనే దొరికే పరిస్థితి ఉంది. అయినా కానీ మేము బిఎల్ఓను ప్రెజర్ పెట్టి పంపిస్తుంటే ఒక ఇంటికి వెళ్తే ఒక ఇంట్లో 4 ఓట్లు ఉంటున్నాయి. ఆ 4 ఓట్లకు 4 బిఎల్ఓలను పట్టుకోవాల్సి వస్తుంది. ఒక ఓటుకు అదే ఒకే ఇంట్లో ఉన్న 4 ఓట్లు 4 బిఎల్ఓలకు 4 బూతులలో ఉండడం వల్ల బిఎల్ఓలు కూడా ఓటర్ని చేర్చుకోవడం సాధ్యపడతలేదు. నాకు తెలిసి ఇది నెల రోజుల్లో జరిగే ప్రక్రియ కాదు, 6 నెలలైనా సరిపోదు. ఈ మోడీ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం అంత కరెక్ట్ అనిపిస్తలేదు. మా ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్సీ గారు చెప్తూనే ఉన్నారు, ఏదో రకంగా ఓటర్ని పట్టుకోండి, ఓటరు పోకుండా కాపాడండి, ఓటర్ని నిలబెట్టండి అని మాకు చెప్తున్నాడు. మేము శాశక్తిలో కృషి చేస్తున్నాం. అయినా ఈ బిఎల్ఓలు సపోర్ట్ చేస్తలేరు. మరీ ప్రాబ్లం ఏంటంటే ఈ మ్యాపింగ్ అనే వ్యవస్థ అనేది పూర్తిగా ఫెయిల్ అయిపోయిందండి. ఈ 2002 ప్లస్ ఇప్పుడున్న మ్యాపింగ్లో ఎక్కడా కూడా పొందడం లేకుంటుంది. ఆ రోజు ఈ బాచ్పల్లి గ్రామంలో ఒక 1000 మంది ఓటర్లు ఉన్నప్పుడు 2002లో 2000 మంది ఓటర్లు ఉండే, ఇప్పుడు ఇక్కడికి వచ్చారు 1,00,000 మంది ఓటర్లు అయ్యారు. ఆ మ్యాపింగ్ అనేది సెటిలర్స్ ఓట్లు చాలా ఉంటాయి, ఎందుకంటే ఏపీ నుంచి ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వివిధ వృత్తిరీత్యా కావచ్చు, లేదంటే నివాసం ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఇక్కడ కొన్ని పనుల కారణంగా వాచ్మెన్లు కావచ్చు, అట్లాంటి మంది చాలామంది ఉంటారు. వాళ్లకు సక్రమంగా బిఎల్ఓలు ఫామ్స్ ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? ఈ 5 రోజుల్లో ఎట్లా ఉంది? అంటే కొంతమంది ఇప్పుడు మన దగ్గర ఉన్న బిఎల్ఓలో ఒక 10% మెంబర్స్ స్పీడ్గానే ఉన్నారు, మిగతా వాళ్ళంతా పారదర్శకంగా చేస్తలేరు, వాళ్ళ అయితలేదు. ఈ 10 మంది కూడా పోరాడినా కానీ వాళ్ళ అడ్రస్లు దొరుకుతలేవు. బిఎల్ఓ ఫామ్స్ మీకు వచ్చాయా? మాకు రాలేదు సార్. మేము నెట్లో మేము సెర్చ్ చేసుకుంటే నాదేమో 105 బూత్కి వచ్చింది, మా మిస్సెస్దేమో 79 బూత్కి వచ్చింది. మాకైతే ఇంకా రాలేదు. బిఎల్ఓస్ మా లీడర్స్, మా లోకల్ లీడర్స్ వాళ్ళకి అడుగుతున్నాం, వెళ్ళి వస్తారని చెప్తున్నారు. ఇప్పటికైతే ఎవరు రాలేదు ఇంకా. అయితే మాకుండా ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ ఈ కాలనీకి వచ్చి 98లో వచ్చాను సార్. నాకు 2002 ఓటు కావాలని చెప్పి మీ ఫాదర్ ఓటు కావాలంటున్నారు. మా ఫాదర్ 2006లో చనిపోయారు. ఇప్పుడు ఇది 2026, దగ్గర 24 సంవత్సరాలు అవుతుంది. మా ఫాదర్ ఓటు మాది ఒంగోలు ప్రాంతం. మా ఫాదర్ ఓటు అక్కడ తీసేశారు ఆల్రెడీ. అది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది. మరి మాకు ఇక్కడ ఓటు మాకేమో ఇక్కడ కావాలనుకుంటున్నాం ఓటు. మా ఓటు ఇక్కడ ఉంటుందా ఉండదో కూడా తెలియట్లేదు. లేవు అక్కడ మా ఆస్తులు లేవు, మా ఓట్లు లేవు. అందుకని అయితే చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది ఇది. 2002 సర్ ప్రక్రియ చూస్తే అప్పుడు ఇక్కడ బాచ్పల్లిలో ఓన్లీ 2 పోలింగ్ బూత్లే ఉన్నాయి, 8,000 ఓట్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు అదే బాచ్పల్లిలో దాదాపు 40,000 ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు ఉన్న బూత్లో టోటల్ ఎన్ఎంసీలో 103 ఉన్నాయి. ఇప్పుడు అప్పుడున్న పాపులేషన్కి ఇప్పుడున్న పాపులేషన్కి ఉన్న బిఎల్ఓలు సరిపోవడం లేదు. వాళ్ళు కూడా పట్టుకోవడం కూడా చాలా ఇబ్బంది. ఒక వ్యక్తి 1,500 ఓట్లు కనిపెట్టడం చాలా కష్టం ఇంత పెద్ద ఏరియాలో. నేను ఏమంటున్నా అంటే ఈ ప్రక్రియ ఎస్ఐఆర్ ప్రక్రియని ఇంకొక 2 months ఎక్స్టెండ్ చేసి ఆ 2002 ఏదైతే లింక్ ఉందో అది తీసేసి ఇప్పుడు లాస్ట్ టైం చేసిన ఎమ్మెల్యే కానీ ఎంపీ ఎలక్షన్స్ కానీ ఫాలో అప్ చేస్తే ఓటు శాతం పెరిగే అవకాశం ఉంది. ఎన్యూమరేషన్ ఫామ్స్కు సంబంధించినటువంటి అంశాలు అత్యధికంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో బిఎల్ఓలు వాటిని గుర్తించడంలో కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా పార్టీ ఆదేశాల మేరకు కావచ్చు, అటు ఓటర్లు కావచ్చు, మరోవైపు ఇటు పార్టీకి సంబంధించినటువంటి బిఎల్ఏలు కావచ్చు, వాళ్ళంతా కూడా తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ కొన్ని ఓట్లను గుర్తించడంలో ఇబ్బందులు పడుతున్నాయి. కెమెరామెన్ బాలుతో కిరణ్ టీ న్యూస్, హైదరాబాద్. రైట్గా ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. నమస్తే.